చదవరు, ఆఫీసర్ల పిల్లలు చదవరు, లక్షల మందిల పిల్లలు కూడా చదవరు. ఇలా చదివేది ఎవరంటే మా అసలు గరీబుల పిల్లలు చదువుతారు. కాబట్టి దీని గురించి చర్చ రావద్దు. చచ్చిపోయినా పర్వాలేదు. చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవం నవంబర్ 14వ తారీఖు ఈ పిల్లలను తీసుకొచ్చి నువ్వు మాకు అసెంబ్లీ చేయాలి. ఎందుకంటే దీని మంత్రివి నువ్వు రేవంత్ రెడ్డి గారు. దీని మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉంటది, కానీ వీళ్ళని తీసుకురావు. కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, పెద్ద పెద్ద స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, చైతన్య కాలేజీకి వెళ్ళి తీసుకొస్తావు, నారాయణ కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో ప్రదర్శన చేపిస్తావు మాకు అసెంబ్లీ. ఎందుకు? వాళ్ళంటే మంచిగా మంచి తిండి తిని ఉంటారు. వీళ్ళంటే బక్కచిక్కి ఉన్నారు, ముఖం పాడుబడ్డ ముఖాలు ఉన్నాయి, ఎండిపోయి ఉన్నారు, తలకు హాస్పిటల్కి ఛార్జెస్ ఇస్తలేవు కాబట్టి తలకు నూనె పెట్టుకోరు, పేస్ట్ పైసలు ఇవ్వవు, బ్రష్లు కొనియవు. వీళ్ళు వచ్చినా పర్వాలేదు. ఎందుకు? పేదోళ్ళు గరీబోళ్ళు వీళ్ళు ఏమైపోతే నాకేంటి అనేది ఒక దూరహంకారం. ఈ రోజు పిల్లలు ఈ మరణాల వరకే ఆగుతున్నాయా? లేదు, నారాయణ చైతన్యులు కూడా చచ్చిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటుండ్రు? నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి, నువ్వు ఎప్పుడైనా ఏ రోజైనా ఒక్క రాజధానికి పోయినావా? ఒక్క రోజు ఎందుకు చచ్చిపోతున్నావు పరిశీలించినావా? నేషనల్ ఉమెన్ కమిషన్, రాష్ట్ర ఉమెన్ కమిషన్ వాళ్ళు దాదాపు కాలేజీలు అన్ని తిరిగిండ్రు. దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇవాళ కనిపించది. ఈ రోజు అల్లు అర్జున్ గెలవనికి ఆయన తోటి సినిమా యాక్టర్లు పోయి పరామర్శిస్తుండ్రు. వాళ్ళు ఒకటి కలుసుకుంటారు, ముద్దాడుకుంటారు, తన్నుకుంటారు. నీకెందుకు పోయా? నువ్వు పోయి పిల్లలను చచ్చిపోతే ఒక కాలేజ్ కాడ నువ్వు పోయినావా? ఒక స్కూల్ కు నువ్వు పోయినావా? నువ్వు మంత్రిత్వ శాఖని దగ్గర పెట్టుకుంటావు, సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖని దగ్గర పెట్టుకుంటావు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ని దగ్గర పెట్టుకుంటావు, స్కూళ్ళ విద్యని దగ్గర పెట్టుకుంటావు, కాలేజీల విద్యని దగ్గర పెట్టుకుంటావు. ఇంతమంది పిల్లలు దవాఖానాలలో ఉంటే, హాస్పిటల్లో ఉంటే చచ్చిపోతే ఒక్కసారన్నా నువ్వు పోయి పరామర్శించినవా? ఒక్కసారన్నా పోయి వాళ్ళని దర్శించినవా? ఒక్కసారన్నా చిన్న చిన్న పిల్లలు ఇటువంటి కొన్ని వందల పూల దగ్గర చిన్న పిల్లలు, ఇంత చిన్న పిల్లలు చనిపోతే నువ్వు ఒక్కరినైనా పోయి పరామర్శించినవా? ఒక్కరినైనా పోయి ఎట్లున్నా అడిగినవా? వీళ్ళ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేసినవా? అసెంబ్లీలో చర్చ పెట్టినవా? అసెంబ్లీలో చర్చ నువ్వు దీని మీద ఎందుకు పెట్టలేదు? ఈ చర్చ తప్పుతో పట్టేయడానికి, ఈ చర్చ దారి తప్పేయడానికి మాత్రమే నీవు ఈ రోజు నిన్నటి దినాన 3 గంటల సేపు అల్లు అర్జున్ గురించి నువ్వు మాట్లాడినావు. ఎంతకు దిగజారినావు నీ స్థాయి ఎంత దిగజార్చుకున్నావు. ఒక సినిమా గురించి 3 గంటలు చదువుతావు. ఈ భక్తుల గురించి మాట్లాడరా? ఈ భక్తుల గురించి చర్చించరా? ఈ భక్తుల గురించి ఇలా మెసేజ్లు పెంచాల్సిన అవసరం లేదా? హాస్టల్ మంచిగా చేయాల్సిన అవసరం లేదా? వీళ్ళు మంచి తిండి పెట్టాల్సిన అవసరం లేదా? మంచి విద్యను అందించాల్సిన అవసరం లేదా? మంచి టీచర్లను పెట్టాల్సిన అవసరం లేదా? టీచర్లను మంచిగా జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? వాచ్మెన్లు పెట్టాల్సిన అవసరం లేదా? వాడలను పెట్టాల్సిన అవసరం లేదా? ఇంత భయంకరంగా ఈ రోజు బహుజనుల గురుకులాలు ఈ విధంగా ఉండాలి. దానికి ఎవరు బాధ్యులు? నువ్వు బాధ్యులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక బాబు చచ్చిపోతే 100% మాకు ప్రధాన సానుభూతి ఉంది, వాళ్ళ న్యాయం చేయమని మేమే అడిగినాం. కానీ అసెంబ్లీలో చర్చలు గంటలు పైసలతోని ఈ రోజు సినిమా యాక్టర్లను విమర్శించడానికి, ప్రొడ్యూసర్లను విమర్శించడానికి గంటలు సమయం వేచించినవే. వీళ్ళ బతుకులు మార్చడానికి నువ్వు ఎందుకు చర్చ పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే వీళ్ళ బతుకుల విలువ లేదా? వీళ్ళ బతుకులకు అమ్మనైనా లేరా? వీళ్ళు బతకద్దా? వీళ్ళ కుటుంబాలు లేవా? వీళ్ళు పైకి రావద్దా? వీళ్ళు డాక్టర్లు కావద్దా? వీళ్ళు ఇంజనీర్లు కావద్దా? వీళ్ళు కలెక్టర్లు కావద్దా? కావద్దు. ఎందుకు కావాలి? నేను 29 జీవో అందుకనే తెచ్చిన. వీళ్ళు ఎవ్వరు కానికి వీళ్ళేరు. వీళ్ళు అట్టిపల్లే అమ్మాలి, పళ్ళ దుకాణం పెట్టుకో, పళ్ళ దుకాణాలే అమ్మాలి, చెప్పులే కుట్టుకోవాలి. ఇలా రావద్దు. అది నీ దృష్టి. అందుకనే వీళ్ళని పట్టించుకుంటలేవు, వీళ్ళ శాఖని దగ్గర పెట్టుకుంటావు. కనీసం ఇప్పుడు ఇంకో వారం రోజులు సమయం ఇచ్చిందట. ఈ వారం సమయం అన్నా మీరు వీళ్ళ బతుకులు మంచిగా చేయాలి, వీళ్ళ స్కూళ్ళు బాగా చేయాలి. నీవు మాత్రం ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత లేదు, నైతిక హక్కు లేదు. వీళ్ళ బతుకులు పట్టించుకుంటలేవు. ఈ రోజు వీళ్ళ చర్చ తప్పుదోవ పట్టియనికే, వీళ్ళ చర్చను దాడి మరలించడానికే నీవు నిన్న అసెంబ్లీలో 3 గంటలు ఒక అల్లు అర్జున్ గురించి చర్చించడానికి సమయం తీసుకున్నావు. దిగజారిన ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ ఉన్నారనడానికి మరొక ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కళ్ళు తెరవాలి, సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ కళ్ళు తెరవాలి. వీళ్ళ మెచ్చార్జీలు పెంచాలి, వీళ్ళ కాలేజీలు మంచిగా చేయాలి, వీళ్ళ హాస్టల్ మంచిగా చేయాలి. గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ టీచర్లను వాళ్ళ ఉద్యోగాలు కూడా ఈ రోజు భద్రత కల్పించాలి, మంచి జీతాలు ఇవ్వాలి, వీళ్ళ బతుకులు బాగు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.